ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా డిండి గ్రామంలో ఘనంగా మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ. బాపట్ల జిల్లా రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో విజయవంతంగా 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు. నంద్యాలలోని జగదాంబ టవర్స్ లో అద్భుతంగా ధ్యానము సత్సంగ కార్యక్రమాలు. వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో విజయవంతంగా మౌన ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో అందరి సహాయ సహకారాలతో పిఎంసి ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతోందని పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు తెలిపారు. పిఎంసి ట్రస్ట్ ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా పాలవంచ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరంపల్లి హనుమంతరావు, సిద్దిపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ సామలేటి భూపతిరాజు, అండలూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మేకా వెంకటేశ్వరరావులను పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలుగా నియమించినట్లు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు తెలియజేశారు. పిఎంసి ట్రస్ట్ని బలోపేతం చేయటం కోసం గ్రేట్ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ట్రస్టీస్గా తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా పత్రికారితో మమైకమయ్యారు, పత్రికారితో తిరిగారు, పత్రికారితో ఎన్నో ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు. పత్రికారి ఆశయాలు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు అలాంటి మహానుభావులు మనకు దొరికారు. అందుట్లో ఒకటి మన సూరంపల్లి హనుమంతరావు గారు, పాలవంచ, స్వామిలేటి భూపతిరాజు గారు మనకి ఎలా ప్రసిద్ధి అంటే ఈ జానపద గీతాలు వాటికి అంత విలేజ్ తిరిగి చాలా చేశారు. వారు కూడా చాలా నిష్ఠాతులు, వారు కూడా పత్రికారితో చాలా మమైకమని ఉన్నారు. వాళ్ళు కూడా పత్రికారు అంటే చాలా ఇష్టం. ఇవి ఎన్నో అన్ని చోట్ల తిరిగి ఈ మూమెంట్కి చాలా ఉపయోగపడుతున్నారు. అలాంటి మాస్టర్ వారు కూడా భూపతిరాజు గారు. ఇంకా వెంకటేశ్వరరావు గారు, మేకా వెంకటేశ్వరరావు గారు, పాపులర్లీ అండర్లూరు వెంకటేశ్వరరావు గారు అని మనం అంటాము. ఆయన కూడా చాలా కార్యక్రమం చేశారు. పత్రికారితో చాలా సన్నిహితం ఉండారు. ఎప్పుడు బెంగళూరు పిరమిడ్ కాడి నుంచి పత్రికారితో చాలా క్లోజ్గా ఉండారు. ఈ ముగ్గురు నిష్ఠాతులు, ముగ్గురు గ్రేట్ మాస్టర్స్ నా దృష్టిలో ఏమి ఆశించకుండా పత్రికారి ఆశయం కోసం మనం ఏం చేయాలి, పత్రికారి చెప్పిన పనులు ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని తపన పడుతూ రోజుకి తపన పడుతూ చేస్తున్న ఈ మహానుభావులు ఈ ముగ్గురు, హనుమంతరావు గారు, భూపతిరాజు గారు, వెంకటేశ్వరరావు గారు. వీళ్ళ ముగ్గురిని మన పిఎంసి ట్రస్ట్ రిక్వెస్ట్ చేసి వారిని ట్రస్టీగా రమ్మని చెప్పడం అయింది. ఈరోజు మీటింగ్ అయింది. ఈ ట్రస్ట్ మీటింగ్లో వారు ముగ్గురిని ఏకగ్రీవంగా వారిని ఆహ్వానించాం. వారు వచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. మాకు ఈ పిఎంసి ట్రస్ట్లో తీసుకోవటం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మాపై ఒక నమ్మకం ఏర్పరచుకొని మరి నేను ఈ ఛానల్లోకి రావడం చాలా హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్. ఎందుకంటే అందరితోటి కలిసి పనిచేసే అవకాశం దొరకడం అనేది చాలా తక్కువ. మీ అందరితోటి కలిసి పనిచేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ది పిఎంసి ట్రస్ట్లో తీసుకోవటం వల్ల నేను ఏ కార్యక్రమం చేసినా, ప్రజలు ఎవరు చేసినా, ఇది పిఎంసి ఒకే రోజు కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఈ ట్రస్ట్లోకి నన్ను తీసుకోవడం నేను భాగ్యంగా భావిస్తున్నాను. నల్గొండ జిల్లా డిండి గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు మహేశ్వరి శంకర్ దంపతుల నిర్వహణలో మహాకర్ణ ధ్యాన మహాయజ్ఞం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు డిండి గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ గుండం శైలజ పాటల రూపంలో శాకాహార విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, పిరమిడ్ మాస్టర్లు శోభ, ఆంజనేయ రెడ్డి, సుధాకర్ రావు, శ్రీనివాస్ రెడ్డిలు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మూగజీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి, సమ్మతితోనూ సాయి శక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్ష
రక్షించండి, ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి, తానులొక్కటని గుర్తించండి. ఆర్తిగావులు అంబా అంటూ అరిచిగి పెట్టి చంపొద్దన్న, కొక్కరకో అని కోలు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా, మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా, మాటలు రాని దేవుల మరవిని ప్రాణభిక్ష పెట్టండంటున్నా, దయరాదా మీలో హృదయం లేదా జనులారా, మీలో కరుణే లేదా, ప్రేమమూర్తులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అహంకారం, మమకారాలతో మనిషి అనేక తప్పులు చేస్తున్నాడని తెలియజేశారు. అనంతరం వేమన పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తెలీదా? అంతా తెలుసు. ఎవరు రారు ఎంత ఎందుకు నీకు తంట, సారము లేని సంసారములో వందిన కొద్దీ కర్మలు చేసి కాలము తెలియక కాటికి పోతివి. మంచం ఎక్కి కాలు చేయి మంచం ఎక్కిందని తెలుస్తుంది మన బతుకు ఎంత మాత్రం చూసుకుంటారో ఏం కదా. మరి ఎందుకోసం నువ్వు తాపత్ర పడతావు? ఇంకా ఈ రోజు మొదలు ఎత్తిన పోసుకొని వచ్చి సున్నమైతాడు కదా. ఎందుకు సార్ అయితే నేను నాది ఆశాపాశం అనేది నిన్నేసి దుమ్ము దులుపుతాను. అయినా తెలుస్తుందా లేదా? మనకు తెలుస్తుంది. ఇరుగు పొరుగు చూస్తాడు, చేసిన తప్పే చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవునికి ఈ అహంకారం మమకారం అనేవి మనల్ని పెంచి పోషిస్తాయి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ధ్యానులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అల్పాహారం, సజ్జన సాంగత్యంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ఏది చెయ్యాలి, ఒక్కరోజు ఎంత పని ఉన్నా, నా ఇంట్లో వాళ్ళు పిండి అవుతుంది శబ్దం ఉన్నా కూడా నువ్వు ఇలా కళ్ళు తెరవద్దు, శబ్దం తెలియదు. నీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేసి మంచి రిలీఫ్ తీసుకో. నాకు పని ఉంది, వాళ్ళు ఉండరు, నాకు ఇలా శబ్దం వస్తుందని కాదు, ఎంత శబ్దం ఉన్నా నీ టైం రెగ్యులర్ తప్పియొద్దు. ఇలా సామూహిక ధ్యానంలో వారానికి ఒకసారి చేయాలి. ఈరోజు కూర్చున్నాం కదా మనము, ఎంత ఎనర్జీ చూడండి. టెంపుల్లో కూర్చున్నాము, ఇంతమంది కూర్చున్నాము అంటే చాలా ఎనర్జీ ఎక్కువ. కాబట్టి ఎంతో మంది డిగ్రీ చేస్తూ కూడా వాడు కాలేజీకి పోకుండా ఫీజు కట్టి తిరిగి రాత్రిగా ఇంటికాడ పండుకున్నాడు, ధ్యానం చేసి వానికి ఫస్ట్ టైమే వెళ్ళిపోతాడు. వాడు క్వశ్చన్ పేపర్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ థాట్ రిలీజ్ అయిపోయి వాడు క్వశ్చన్ ఏదో అనుమానంగా రాస్తుంటారు, సక్సెస్ అయిపోతుంది తెలుసా. అంటే ధ్యానం చేస్తుంది కాబట్టి ఆ టైం అప్పుడు వానికి అది రిలీజ్ అనేది అట్లా వస్తుంది. మరి వాడు రోజు దాకమే కాలేజీకి ఒక పూట పోతుంది, ఒక వీడి పోతుంది, తప్పిస్తుంటాడు. కానీ ధ్యానం రెగ్యులర్గా చేసినోడు ఈ పొద్దు ఐఏఎస్ కొట్టినారు, అది ఎంతోమంది కలెక్టర్లు, ఇంజనీర్లు అయినారు. కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఖచ్చితంగా మీరు రోజు ధ్యానం చేస్తూ క్రమశిక్షణగా ఉండి మన ధ్యానం పెంచుకోవాలి. రోజు 20 నిమిషాలు కాకుండా అర్ధగంటది. ఈ బాడీలో ఎప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటారా మీరు? అలా కడుపులో ధ్యానం ఎప్పటికీ ఉండాలి. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 250వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ద్వారా నిశ్చల స్థితిలోకి వెళ్ళినప్పుడు మంచి విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు. అలాగే మంచి కథల ద్వారా ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్వాస సౌండ్ వినబడతా ఉంది, శబ్దం వినబడతా ఉంది అంటే అంత లోతులోకి వెళ్ళావు నువ్వు, అంత అంతర్ముఖ స్థితిలో అయ్యావు, అంత ఆత్మస్థితిలోకి వెళ్ళావు. అప్పుడు అలా కూర్చుంటే అప్పుడు అనుభవాలు వస్తాయి. అనుభవాలు అంటే ఎంతో అద్భుతమైన అనుభవాలు. మనకు శక్తి వస్తుంది పైలోకాల నుంచి,
ఆ బ్రహ్మరంధ్రం నుంచి మనలోకి శక్తి వస్తుంది. అక్కడక్కడ ఏదో చీమలు వారేడుతున్నాయి, దోమలు వస్తున్నాయి, ఏదబ్బా ఏదో చల్లగా ఉంది, ఏదో వేడిగా ఉంది, ఏదో శరీరం అంతా తేలికైపోతా ఉంది, ఆహా ఇంత బాగుంది. అక్కడ నీకు అంత నిశ్చల స్థితిలోనే నీకు శక్తి వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది. నీ మనసు ఎంత నిశ్చలమవుతుందో అంత ఎనర్జీ నీకు వస్తుంది. అందుకే అంత చీకటికి చేసుకోవాలా, అంత శబ్దానికి దూరంగా ఉండాలా, అంత లోతుకి వెళ్తారు. బాపట్ల జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెంలోని కమ్యూనిటీ హాల్లో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 37వ రోజు జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇంటింట ధ్యానం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని జగదాంబ టవర్స్ లో గల సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగమణి సుధాకర్ల నివాసంలో ధ్యానము సత్సంగం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం మాస్టర్లు శ్రీవల్లి, సావిత్రి, శేఖర్ బాబు, శ్యామల, కుసుమకుమారి, నాగలక్ష్మి 40 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మనం ఎన్నో ర్యాలీలు చేస్తుంటాం. చాలా ఈజీ అయిన మార్గం. ఇంట్లో పెట్టుకోవడం వల్ల అపార్ట్మెంట్ కావచ్చు, ఆ వీధి కావచ్చు, బంధువులని అందరూ పిలుచుకోవడం. మనం ఎదగాలి, మనతో పాటు అందరూ ఎదగాలి. మనము ఒక శక్తి పాత్రమే ఉన్నాం. ఈ శక్తిని మనము దాచుకొని చేసుకోలేము. దాచుకుంటే ఏదైనా అని జ్ఞానం దోసుకోబడుతుంది. అది సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇలా ఒక చోటికి చేరి ధ్యానం అనేది అందరూ చెప్పుకోవడం, అందరూ వినడం, అది ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక చోట మాట్లాడితే దాని ఎనర్జీ చాలా చిన్నగా ఉంటుంది. 10 మంది 10 చోట్ల ఒక చోట కూర్చొని చేస్తే 10x10 100%. అంటే ఇక్కడ కూర్చుని ఒక 20 మంది కానీ 30 మంది కానీ ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల 30x30 900 మంది ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఉంటుందో అంత ఎనర్జీ ఇక్కడ క్రియేట్ అవుతుంది. గుంటూరులోని రమణక్షేత్రంలో అలాగే పర్చూర్ చీరాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి తెలియజేశారు. అలాగే శాకాహార విశిష్టత గురించి వివరించి అందరూ శాకాహారులుగా మారాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఎంటీ మైండ్, ఆలోచన రహిత స్థితి. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత మహత్తరమైందో ధ్యానం, ఎంత శక్తివంతమైందో ధ్యానం. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ విహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవడు ధ్యానంలో కూర్చుంటాడో వాడిని వాడు సరి చేసుకుంటాడు, శక్తిని సంపాదించుకుంటాడు, ఆత్మ దగ్గరికి, తనలోని భగవంతుడి దగ్గరికి చేరతాడు, తనను తాను ఉద్ధరించుకుంటాడు. ఎవడైతే ధ్యానము లేదో, మనసు కకావికలంగా ఉందో, పరిపరి విధాలుగా పోతూ ఉందో, మరి అపారంగా శక్తిని కోల్పోతాడు, తనకు తానే శత్రువు అవుతాడు. ఆత్మైవ రిపురాత్మన. మనసుతో ఉంటే మనకు మనం శత్రువులం. ఎప్పుడు శక్తి అంతా ఖర్చు పెడుతూ బహిర్ముఖులమై కకావికలమవుతుంది మనసు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అంతర్ముఖులం అవుతామో, మనకు మనం మేలు చేసుకుంటాం. పిరమిడ్ నిర్మాణం కోసం సంకల్ప ధ్యానం 41 రోజుల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో అఖండ సామూహిక ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 27వ రోజు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మాస్టర్లు విచ్చేసి 3 గంటల పాటు అఖండ సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
శ్రీకాకుళం జిల్లా కచిలి మండలం బురదపాడు గ్రామంలో మే 25న శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథిగా శ్రీ సత్ సదానందగిరి స్వామీజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఓషో ఆశ్రమం వద్ద శ్రీ హనుమాన్ శక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మే 22న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనే ధ్యానులకు మధ్యాహ్న అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. తిరుపతి జిల్లా నారాయణవనంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ మే 25న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. గుంటూరు జిల్లా నెక్కల్లోని దేవేంద్ర మెగా పిరమిడ్లో మే 20న 108 రోజుల మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం మే 20న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో సెల్ ఫోన్లకు అనుమతి లేదని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.